हाँ सर. Okay. Limit extends to a x plus 2 whole to the power of 3 by 2 minus a plus 2 whole to the power of 3 by 2 is divided by x minus a. దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ పాయింట్స్. ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడల్లా ఎక్స్ ప్లస్ టూ అంటే నేను ప్లస్ టూ యాడ్ చేసినప్పుడు ఏ అనేది ఏ ప్లస్ టూ వరకు వెళ్తూ ఉంటుంది. ఎక్స్ టెన్స్ టూ అంటాం కనుక ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ రీచింగ్ ఏ అయినప్పుడు ఎక్స్ ప్లస్ టూ ఈజ్ రీచింగ్ ఏ ప్లస్ టూ. ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ టూ తీసుకుంటున్నాను నాన్న. ఎక్స్ ప్లస్ టూ, జస్ట్ అ మినిట్. ఎక్స్ టెన్స్ టు ఏకి వెళ్ళినప్పుడల్లా ఎక్స్ ప్లస్ టూ టెన్స్ టు ఏ ప్లస్ టూ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఎక్స్ ప్లస్ టూ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 by 2 మైనస్ ఏ ప్లస్ టూ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 by 2. ఇక్కడ కింద జస్ట్ మాడిఫై చేసినాను. ఇది ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఏ ప్లస్ టూ రాశా. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది, దీన్ని లాజిక్ అప్లై చేశాను. ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ టూ రాశా. ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఏ మైనస్ టూ అని కూడా రాయొచ్చు, ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ ఏ. ఈ ఎక్స్ మైనస్ ఏని ఇలా మాడిఫై చేసి రాశాను. ఎందుకు రాశానంటే నాకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సమ్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై x minus a is always equals to n into a to the power of n minus a to the power of n minus 1. సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని జాగ్రత్తగా మాడిఫై చేసుకుంటా వచ్చాను అంతే. ఇప్పుడు నా n వాల్యూ 3/2 యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తా. నా ఏ వాల్యూలో ఏ ప్లస్ టూ ఉంది, ఏ ప్లస్ టూ రాసేసేసి పవర్లో మళ్ళీ n మైనస్ 1 చేయాలి. n 3/2 కనుక 3/2 మైనస్ 1 రాస్తా. సో 3/2 ఏ ప్లస్ టూ హోల్ టు ద పవర్ ఆఫ్, ఇందాక కూడా చెప్పాను 2 1 జా 2, 3 మైనస్ 2/2 వస్తుంది. 3/2 మైనస్ 1 అంటే ఎల్సిఎం ఇస్ 2, 3 వస్తుంది. 2 1 జా 2, ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2, 3 మైనస్ 2. దీని పవర్ అప్పుడు 1/2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/2 రూట్ ఓవర్, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ రాడికల్ ఫామ్లో రాస్తే రూట్ ఓవర్ ఏ ప్లస్ 2. ఇది ఆన్సర్. దాని లిమిట్ అదే.